వాడతాని నువ్వు మామిడి చెట్టుకు దొంగతనానికి వచ్చినావు అనమాట. నీకు ఇవ్వాలా? ఏ ఊరు నుంచి వచ్చావు అమ్మాయి? గుంటూరా? నువ్వు గుంటూరు నుంచి మా చెట్లకు పూలు కోయడానికి వచ్చినవా? మీ సబ్స్క్రైబర్. నీ పేరేందో చెప్పు. తేజస్వియా? తేజశ్రీయా? తేజశ్రీ. పూలు బల కోస్తున్నావే. నీకు మామిడికాయకు వచ్చింది ఇప్పుడు తిప్పలు. మా చెట్టుకు పడక ఒక కాయ పడ్డది. అవి ఇంకా ఊరాలమ్మా. పైన అయినా కానీ చిన్న చిన్న పిందులే ఇంకా ఊర్లో. నీకు మామిడికాయలు పిచ్చింది? మామిడికాయలు అంటే ఇష్టం. కాపు రావాలి కదా, కాయలు వచ్చాయి కదా. లావ్ అయిన తర్వాత చూడు చక్కగా గోతుంది పూలు. పిల్ల పని చేస్తుంది. నువ్వేంది సొల్లు చెబుతున్నావు? పుల్లవి కాదు, సొల్లు అంతా చెబుతున్నావు. బూస్ట్. నీ ఒరిజినల్ పేరు ఏందో చెప్పురా. నీ ఒరిజినల్ పేరు యశ్వంత్. హార్లిక్స్ కూడా? మామిడికాయ దొంగవా? మామిడికాయల దొంగలు వచ్చారా? సోమవారం అన్ని రెండు ఆడొకటి కోసుకొని దేవుడికి పెట్టి అయిపోయింది. దేవుడా మస్తు కాపు, థ్యాంక్ యూ అని ఇచ్చేసి సాయంత్రం నేను వస్తా, రేపు సాయంత్రం తీసుకోవడానికి. నాకు ఇచ్చేసి ఐస్ క్రీమ్, చల్లని చిల్లు అనిపించే ఐస్ క్రీమ్స్, విఎస్ ఐస్ క్రీమ్స్, మా బండి వద్ద లభించే ఐటమ్స్, చాకోబార్, స్నీకర్స్, స్టాటా, బేబీకార్న్, మ్యాంగో, వెనిలా, గ్రేప్స్, మ్యాంగో, స్ట్రాబెర్రీ అన్నీ దొరుకుతాయి. ఫ్రీగా మా గార్డెన్లో మామిడికాయలు కూడా దొరుకుతాయి. రావాలి. మా సెల్ నంబర్ 944966196643. ఇంకొక నంబర్ 9441741185. ఐస్ క్రీమ్ అమ్ముకోరాదు? ఐస్ క్రీమ్ బాగానే చదువుతున్నావు యాంకరింగ్. పోయి ఐస్ క్రీమ్ అమ్మొచ్చు కాగా. మామిడికాయ ఎత్తపోతా. గురువారం పండుగ. నేను అప్పటి వరకు ఆగాలంటే మా చెట్టుకు ఒక్క మామిడికాయ పడితే నీకెంతగా. మామిడికాయ అంటే గాయస్ అన్ని మామిడికాయలు ఉంచుకొని అసలు ఒక్క పిన్న కూడా ముట్టుకొని చట్నీ నేను పులుపు గాయస్ చూడు మా మది గాయస్ మీ మరిది అత్తయ్య కొడుకు. మా అత్త వాళ్ళ కొడుకు గుంటూరు నుంచి వచ్చాడు. పూలు కోసుకోవడానికి గుంటూరు నుంచి వచ్చిన వారు. బూస్ట్ అది వాడా? అది గాయస్ చక్కగా గార్డెన్లో ఎంజాయ్ చేయకుండా నీకు మామిడికాయ పిచ్చింది అసలుకి. చిన్న పిల్లలను కూడా చూడకుండా తిడుతున్నారు గాయస్. ఒక్క చిన్న మామిడికాయ ఏమంటే నువ్వు ఆ చెట్టు ఎందుకు ఇది చేస్తావు కానీ నువ్వు ముందు కనకాంబరాలు పోయిపో. చూడు అడుగుతాడు పడతావు నాన్న. మామిడికాయ మీ ఆయన చూస్తాడులే రమాదేవి నిన్ను. నీకేందమ్మా నీ గోళ అసలుకి? నలుగురు 4 చేతులు అంటే మనిషికి 2 చేతులు ఉంటాయి కాబట్టి 2 చేతులు. దీని మామిడికాయ గోల్స. మీ కోడలకు మామిడికాయ అంటే ఇయ్యమ్మా. అసలు పండిందా కొంచొచ్చు కదా. ఇద్దరు తినండి పుల్లగా. పచ్చికాయలు పుల్లగా ఉంటాయిరా.